వరంగల్ జిల్లాలోని ఆ గుడిసెవాసుల వేదన అరణ్య రోదనగానే మిగులుతోంది. తమకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో గుడిసెలు వేసుకున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఆశ చూపి ఖాళీ చేయించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇళ్లు నిర్మించి ఏళ్లు గడుస్తున్న అర్హులకు ఇళ్లు మాత్రం పంపిణీ చేయలేదు. గత ప్రభుత్వం ఎలాగూ ఊరించి కాలం వెళ్లదీసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా వాటిపై క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆ పేదల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. మా ఆశలు అడియాసలు కావాల్సిందేనా? డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందని ద్రాక్షేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. హన్మకొండ బాలసముద్రంలోని అంబేద్కర్ నగర్ జితేందర్ సింగ్ నగర్ లో చుట్టూ గుడిసెలు, మధ్యలో అందమైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు. తెల్లారితే చీకటి పడితే అందులోకి ఎప్పుడెప్పుడు పోతామంటూ ఎదురు చూస్తున్న కళ్ళు. నిజానికి 30-40 ఏళ్ల నుంచి చెరువు కట్టపై గుడిసెల్లోనే ప్రశాంతంగా జీవించిన ఆ జనాలు నేడు చిన్నపాటి చినుకు పడిన తీవ్రమైన అవస్థలు పడుతున్నారు. గుడిసెవాసులకు గత 7 ఏళ్లుగా వర్షాకాలం వస్తే తిండి నిద్ర కరువయ్యేది. అప్పటి ఎమ్మెల్యే తూతూ మంత్రంగా పులిహోర, బెడ్షీట్స్ ఇచ్చి చేతులు దులుపుకునేవారు తప్ప కళ్ల ముందు కట్టిన ఇళ్లు ఉన్నా వాటిలోకి మాత్రం పంపించేవారు కాదు. ఇళ్లలోకి ఎప్పుడు పంపుతారని ప్రజలు అడిగితే అదుగో ఇదిగో రేపు మాపు అంటూ 5 ఏళ్లు కాలం వెళ్లదీశారు. దీంతో నిర్మాణం అయినప్పటికీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాత్రం లబ్ధిదారులకు మాత్రం ఊరిస్తూ ఉసూరు అనిపిస్తూ అందని ద్రాక్షగానే మిగిలాయి. 30 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి ఉండి. అటు నుంచి ఇటు లేపిండి కేసీఆర్ మాటలు నమ్మి మేము అల్లకెళ్ళి ఉడబీక్కొని ఇటు వచ్చినాము. అటు కొన్ని రోజులు పోయినాము, గుట్టవతలి పోయి గుడిసెలు వేసుకున్నాం. మళ్ళీ ఆ నుంచి బురదాన్ని మళ్ళీ ఇటు వచ్చినాం. ఇదంతా సాగు చేసుకొని గుడిసెలు వేసుకున్నాం. 1-2 సంవత్సరాలలో మిమ్మల్ని తోలుతా అన్నాడు. మేము గొర్రెను కోసుకొని తిందాం, మనం అందరం వండుకొని తిందామని మోసం చేసి మమ్మల్ని 10 ఏళ్ళు ఇత్తా అని ఇప్పుడు 10 సంవత్సరాలు మేము ఇబ్బంది పడబట్టి, సరే ఇక ఒక 10 ఏళ్ళు మోసపోయినాం కదా అని అన్న నిన్ను నమ్ముకొని నువ్వు వచ్చానన్నా మాకు దయచేసి ఇల్లు ఇస్తావని మిమ్మల్ని నమ్ముకొని, మేమే కాదు దేశమంతా నమ్ముకున్నారు నిన్నే. కానీ నువ్వు అందరికీ సాయం చేయాలని ఒప్పుకున్నాయని మాకు సరి చేయాలని ఈ ఒక్కటి కోరుకుంటున్నాం అన్న. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్లో 3-4 రోజులు స్లమ్ ఏరియాల్లో కలిగి తిరిగారు. గుడిసెలను తీక్షణంగా పరిశీలించి పందులు కూడా జీవించవని, పేదల పట్ల ఉదార భావం, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తా అని డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. 2016 నుంచి 2018 వరకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని బాలసముద్రంలో 592, న్యూ శాయంపేటలో 602 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. ఆహా ఓహో అంటూ గొప్పలు చెబుతూ 5 ఏళ్ల క్రితం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నేడు అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా మారాయి. చుట్టుపక్కల మద్యం షాపుల నుంచి జులాయిలు మద్యం తెచ్చుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో సేవించడం, పేకాటలతో కాలక్షేపం చేయడంతో పాటు అసాంఘిక కార్యక్రమాలకు తెగబడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పోకిరీలు, జులాయిలు చేస్తున్న ఆగడాలను స్థానికులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. మీకు దండాలు పెడతాను, మాకు 10 సంవత్సరాల నుండి కేసీఆర్ ఇస్తానని మాట ఇచ్చిండు. ఆ మాట మీదకెళ్ళి మేము లేచినాం. ఎంతో మంది 40 మంది చనిపోయింది ఇక్కడికి వచ్చిన సంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇగిద్దరు అగిద్దరు అని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలు అన్నిది అట్టిదేసి ఎత్తాండ్లు. మేము తడిసి బుడిసి కవర్ల కింద ఉండలేక మేము ఎంతో బాధపడుతున్నాం. అన్నాలు వండుకోలేక మేము ఎందుకు మాకు ఇంత హింస పెడతాండ్లు, మీరు దయచేసి మాకు ఇవ్వాలని మేము అందరం కోరుకుంటాను. మా అందరికీ మీరు ఇత్తనని ఎన్నో రోజుల సంది మాట ఇచ్చిండ్లు. మరి ఇప్పుడు సుత మా మాట నిలవేరాలని మేము అడుగుతున్నాము. మీకు అందరికి దయచేసి మమ్మల్ని కొద్దిగా కనకరించాలి రేవంత్ రెడ్డి గారని మేము మాట్లాడతాం. బీఆర్ఎస్ హయాంలో బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పలువురు నేతలు, అధికారులు దందాలకు తెరతీశారన్న ఆరోపణలు ఉన్నాయి. 3 లబ్ధిదారుల నుంచి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలతో హౌసింగ్ ఏఈని అరెస్టు చేయడంతో పాటు సస్పెండ్ చేసింది గత ప్రభుత్వం. మున్సిపాలిటీలోని ఓ అధికారి 60 మంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ దందాలో కాశీబుగ్గకు చెందిన ఓ మహిళా సంఘం లీడర్ హస్తం ఉన్నప్పటికీ ఆమె అరెస్టు కాకుండా గతంలో ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చక్రం తిప్పినట్లు సమాచారం. ఇక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు బస్తీ కమిటీ సభ్యుల అవినీతికి అయితే అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎవరికి అందిన కాడికి వాళ్లు లక్షలకు లక్షలు దోచుకున్నారు. ఈ అవినీతిపై గతంలో మీడియాలో అనేక కథనాలు కూడా వచ్చాయి. 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నాయని రాజేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఆశావహుల నుంచి అందిన కాడికి దండుకున్న బస్తీ కమిటీ సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. బస్తీ కమిటీ సభ్యులపై డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం డబ్బులు అప్పచెప్పిన ఆశావహుల ఒత్తిడి కూడా పెరిగింది.
వాళ్ల నుంచి తప్పించుకోవడానికి అమాయకమైన గుడిసెవాసులను పావుగా వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపించాయి. నాడు అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ నగర్ లో 250 కుటుంబాలు ఉండేవి. ఆ గుడిసెవాసులందరికీ ప్రొవిజనల్ పత్రాలు రాకపోవటం బస్తీ కమిటీ సభ్యులకు వరంగా మారింది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు త్వరలోనే అర్హులకు పంపిణీ చేస్తామని ప్రకటన చేశారు. తమ వల్లే ఇళ్లు మంజూరు అయ్యాయని చెప్పుకోవడానికి బస్తీ కమిటీ సభ్యులు కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే హన్మకొండ బాలసముద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలను గుడిసెవాసులు పగలగొట్టారు. దీంతో హన్మకొండలోని అంబేద్కర్ నగర్, జితేందర్ సింగ్ నగర్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టిన గుడిసెవాసులు ఇళ్లు శుభ్రం చేసుకున్నారు. తాము అక్కడే ఉంటామని, తమకు ఆ ఇళ్లు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టారు. ఆ ఇళ్లు తమకు కేటాయిస్తారా లేదా అని ఎంఆర్ఓను నిలదీశారు. వారిని పోలీసులు బలవంతంగా బయటకు పంపడంతో వర్షంలోనే కూర్చుని నిరసన తెలిపారు. 5 ఏళ్ల క్రితం తమ కోసమని చెప్పి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తమకు కేటాయించాలని డిమాండ్ చేశారు. వాన కురిస్తే గుడిసెల్లో ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలు పడుతున్నా తమకు ఇల్లు ఇవ్వటం లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను ఇవ్వటంలో విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఈ ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు. పోయిన ప్రభుత్వం మాకు అంబేద్కర్ కట్ట నుంచి మీరు తీయండి, మేము 4 నెలలనే కట్టిస్తామని చెప్పారు. ఇప్పటివరకు మాకు ఇండ్లు ఇవ్వడం జరగలేదు. గత ప్రభుత్వం 10 ఏళ్ళు పనిచేసినా కూడా మాకు ఒక్కసారి కూడా వచ్చి ఇక్కడ ఎట్లున్నారని కూడా చూడలేదు. ఆ ప్రభుత్వం అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా మాకు ఓటు వేయండి, మేము ఇండ్లు ఇస్తాం, మీ సొంత ఇల్లు కళ నెరవేరుస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారుతానే గాని మా బతుకులు మాత్రం ఇట్లనే ఉంటున్నాయి. పేదల కోసమని చెప్పి నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అర్హులైన పేదలకు ఇవ్వకపోవటం పట్ల సర్వత్రా ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం ఎలాగో కాలం వెళ్లదీసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ సమస్యపై దృష్టి సారించి ఇప్పటికైనా గుడిసెవాసులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.